వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్. వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు. దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ననలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్. తాకట్టు వ్యాపారం, బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు. ఇట్లు మీ దేవతి రామారావు, దేవతి ఈశ్వర్ సాయి. అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్, గడియార స్తంభం వద్ద, కురిచేడు రోడ్, దర్శి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాలకృష్ణ నాయక్, దర్శి మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ముందుగా చెప్పాలంటే ఈరోజు మనకి చూసుకున్నట్లయితే గత వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క పొలం పనుల్లో చాలా నిమగ్నమై ఉన్నారు. దాంట్లో కూడా ముఖ్యంగా ఇప్పుడు పంటలైనటువంటి కందులు కానీ, వరి కానీ, పత్తి కానీ ఇటువంటి పంటలు వేసే దాంట్లో చాలా త్వరితగతిన ముందు ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి రైతులు. ముఖ్యంగా మనము గవర్నమెంట్ ప్రభుత్వం తరఫున మనం ఇచ్చే సబ్సిడీ విత్తనాల గురించి చెప్తాను. ముందుగా మనకి కందులు అలాగే వరి విత్తనాలు మనకి సబ్సిడీ కింద మనకి అందుబాటులో ఉన్నాయి. దాంట్లో కంది వచ్చేసరికి LRG 52 రకం వచ్చేసరికి మనకి పూర్తి ఖరీదు 140 రూపాయలు. గవర్నమెంట్ వారు ఇచ్చే సబ్సిడీ 30% సబ్సిడీ, అంటే 42 రూపాయల సబ్సిడీ పోను 98 రూపాయలు మనం కేజీకి రైతు కట్టవలసినటువంటి ఉంది. అలాగే వరికి వచ్చేసరికి 42 రూపాయలు పూర్తి ఖరీదు, అలాగే 5 రూపాయలు కేజీకి 5 రూపాయలు సబ్సిడీ. కాబట్టి రైతు 1 కేజీకి 37 రూపాయలు చెల్లించవలసిన అవకాశం ఉంది వరికి. అదే వరి రకం వచ్చేసరికి BPT 5204. కాబట్టి ఎవరైతే రైతులు అవసరం అనుకుంటున్నారో, ఎవరైతే రైతులు ఇవి వేయాలనుకుంటున్నారో, ఈ యొక్క రకాలను వేయాలనుకుంటున్నారో వారు తమ దగ్గరలో ఉన్నటువంటి, తమ గ్రామాల్లో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి గ్రామ వ్యవసాయ సహాయకులు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి వారి ద్వారాగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎంతైతే అమౌంట్ అది పేమెంట్ చేసుకుంటే తర్వాత మనకి ఒక 2-3 రోజుల్లో, లేదంటే మహా అయితే ఒక వారం లోపు మీరు కట్టినటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వెంటనే చేరే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఉపయోగించుకొని ఈ యొక్క పంటల్ని మీరు సాగు చేసే పని అయితే ఖచ్చితంగా ఈ యొక్క విత్తనాలు ఈ గవర్నమెంట్ వచ్చే సబ్సిడీ ద్వారా పొందాలని ముఖ్యంగా ఆశిస్తున్నాం. అలాగే ఎవరైనా రైతులు మీరు బయట డీలర్ల దగ్గర కొనుక్కున్నట్లయితే ఖచ్చితంగా మీరు కొన్నటువంటి విత్తనాలకి ఈ యొక్క బిల్లు అనేది ఖచ్చితంగా పొందండి. ఆ బిల్లు కనుక పొందినట్లయితే మనకి మీరు ఏదైనా ఎక్కడ కొన్నారు ఏంటనేది యొక్క పూర్తి వివరాలు మన దగ్గర ఉంటాయి. కాబట్టి ఎన్ని జాగ్రత్తలు పాటించండి. అలాగే మీ రైతు సోదరులందరూ కూడా ఎవరైతే ఉన్నారో మీరు వేసే పంటని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది చేయించుకోండి. ఈ యొక్క ఖరీఫ్ సీజన్ సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ ఏదైతే ఉన్నదో అది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీరు వేసిన పంట ఏదైతే ఉందో మీ గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారాగా ఖచ్చితంగా మీరు ఈ క్రాప్ బుకింగ్ చేసుకొని తద్వారా దానివల్ల మనకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ క్రాప్ బుకింగ్ ఉంటేనే మనకి అందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మర్చిపోకుండా, కష్టం అనుకోకుండా ఖచ్చితంగా మీరు ఈ క్రాప్ బుకింగ్ చేసుకొని ఈ యొక్క అవకాశాలను పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.